శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గమనిక. నా పేరు చెప్పుకొని మేము తేజస్వి శర్మ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. జాతకానికి 2000 రూపాయలు ఫీజు ఉంటుంది, మీరు 2000 కట్టినట్లయితే కనుక మీకు జాతకం చెప్పబడుతుంది అని చెప్పని కొంతమంది కాల్స్ చేస్తున్నారు. దయచేసి వీటిని నమ్మకండి. ఎప్పుడు కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్ చేసి తేజస్వి శర్మ గారు జాతకాలు చెప్తారు, చెప్పించుకుంటారా అని అడగడం అనేది ఉండదు. నేను ఇప్పటికీ ఈ వృత్తిలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. ఈ 20 ఏళ్లలో ఎవరికి కూడా నాకుగా నేను ఫోన్ చేసి ఏమైనా జాతకం చెప్పించుకుంటారా, నా ఫీజు ఇంత అని అడిగింది కానీ లేదా ఆఫీస్ నుంచి అడిగించింది కానీ ఏనాడు కూడా లేదు. ఇటీవల కాలంలో ఒకళ్ళకి నెల్లూరుకి కాల్ వెళ్ళింది. మేము తేజస్వి శర్మ గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామండి, ఇలా 2000 రూపాయల ఫీజు ఉంటుంది, మీరు జాతకం చెప్పించుకుంటారా. ఇట్లాంటి ఫేక్ కాల్స్ బాగా పెరుగుతున్నాయి. నా పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ఈ ఫేక్ కాల్స్ని దయచేసి నమ్మకండి. ఎప్పుడూ కూడా నా ఆఫీస్ నుంచి మీకంటూ ప్రత్యేకంగా కాల్స్ రావడం అనేది ఉండదు. ఎవరైతే కనుక ఆన్లైన్లో పే చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ వరకు కాల్స్ వస్తాయి. అది జనరల్గా మొదటి నుంచి జరుగుతూ ఉండేటువంటి వ్యవహారం. ఎవరైతే అపాయింట్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళకే జరుగుతాయి ఇవన్నీ కూడా. అంతే తప్ప మా ఆఫీస్ నుంచి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోకపోయినా ఫోన్ చేసి మీకు జాతకం చెప్పించుకోండి, మేము మీకు జాతకం చెప్తామని చెప్పడం అనేది జరగదు. ఇంకొకటి, నా ఫీజు 2000 కాదు. ఉగాది నుంచి కూడా ఫీజు పెంచడం అనేది జరిగింది. ఉగాది నుంచి కూడా 2500 రూపాయలు ఫీజు చేయడం అనేది జరిగింది. ఇక్కడికి ఇది మీరు బాగా గమనించాలి. రెండో అంశం ఏమవుతోందనంటే కనుక శని హోమాలు ప్రారంభమైనాయి. శని హోమాలకు గాను మీరు తేజస్వి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శని హోమాలకి సంవత్సరానికి 22,000 అవుతుంది, కట్టండి అని చెప్పని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటివి నమ్మకండి. మనం శని హోమాలు చాలా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఎక్కడా లేనటువంటి ప్రైస్లో సర్వీస్గా చేస్తున్నాం. మనం దీన్ని చాలా సర్వీస్గా చేస్తున్నాను శని హోమాలని. ఎందుకంటే చాలామంది ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనులు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వేలకు వేలు శని శాంతులకు ఖర్చు పెట్టి నష్టపోతున్నారు అనేటువంటి ఉద్దేశం చేత పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా లేనంత విధంగా చాలా తక్కువ ధరలకు మీ అందరికీ కూడా చేయటం అనేది జరుగుతోంది. మనం శని హోమాలకు గాను సంవత్సరానికి తీసుకునేది 1200 మాత్రమే. నెలకు 100 రూపాయలే తీసుకుంటాం. శని హోమాలకు మనం తీసుకునేది కేవలం 1200. ఈ 100 రూపాయలు అంటే నెలకు 100 రూపాయలు చొప్పున తీసుకునేటువంటి దాంట్లో ప్రతి నెలా కూడా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి శనివారం ఉన్నటువంటి రోజున శనైశ్వర మూలమంత్ర జపం 19,000, అందులో 10వ వంతు అంటే 1900 సార్లు క్షీరతర్పణం. అదే ప్రకారంగా శనికి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవార తైలాభిషేకం, శనికి అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుడి యొక్క అనుగ్రహం కోసం అని చెప్పని అఘోర రుద్రపాశుపత హోమం, దీంతో పాటుగా శని హోమాన్ని నిర్వహించడంతో పాటు అదే రోజు అనాథ పిల్లలకు శనైశ్వరుడి యొక్క ప్రీతి కొరకని చెప్పని అన్నసంతర్పణ చేయటం, మాసమంతా కూడా గోగ్రాసానికి మనం ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇన్ని క్రియలు కూడా కేవలం 100 రూపాయల్లోనే మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది గమనించాలి. ఈ ప్రసాదాలు అయితే మాత్రం ఎవరికి ఇళ్ళకైతే పంపబడట్లేదు. ఇదొకటి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంతో పాటుగా మనం కార్తీక మాసం తొలి రోజు నుంచి కూడా ప్రారంభం చేసి 40 రోజుల పాటు మండల దీక్షగా కుబేర పాశుపత హోమాన్ని అందరికీ కూడా ఐశ్వర్యం కావడం కోసం అని చెప్పని చేస్తూ వస్తాం. దీనికి 2 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మనం చేస్తే 3వ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. దాని వివరాలు కూడా మీకు త్వరలోనే చెప్తాం. కాకపోతే దానికి మొన్నటిదాకా మనం తీసుకుంది 3000. ఈ సంవత్సరం నుంచి మాత్రం దాన్ని 3500గా మార్చడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో పోస్టర్లు రకరకాలైనటువంటి కారణాల చేత బాగా కాస్ట్లీ ఎక్కువైపోయినటువంటి కారణం చేత అది పెంచడం అనేది జరుగుతుంది. 3వ కార్యక్రమం మనం చేసేటువంటిది ఇది పూర్తిగా మీరు ఎవరైనా సరే గమనించండి. ఆరోగ్యం లేనటువంటి వారికి కాస్త ఆరోగ్యం కలగాలని చెప్పని ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేయటం అనేటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అందరికీ ఆరోగ్యాలు కలగడానికి, అలానే ఎవరికైనా జాతకరీత్యా రవిగ్రహ దోషాలు ఉన్నట్లయితే అవి తొలగడానికి ప్రతి ఆదివారం నాడు కూడా అరుణ పారాయణాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది మనం ఉగాదితో ప్రారంభం చేసాం. రాబోయేటువంటి ఉగాది వరకు సంవత్సర కాలం పాటు ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా ఈ అరుణ పారాయణం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చేటువంటి అంటే ఆఖరి ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున అరుణ పారాయణంతో పాటుగా సూర్య నమస్కారాలు, త్రిచార్క్యము, ఈ అరుణకేతుక హవనము ఇవన్నీ కూడా నిర్వహించడం, ఆ రోజు అన్నప్రసాద వితరణ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఇన్ని ఆదివారాలకి హోమంతో సహా కలిపి మేము తీసుకుంటున్నది కేవలం 500 రూపాయలు మాత్రమే. అంటే వారానికి 9 రూపాయలు పడుతుందండి. హోమం ఫ్రీనే. ఇంకా మీరు లెక్క వేసుకోవచ్చు.
ఇట్లా మనం పూర్తి సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం ఇవన్నీ కూడా. ఈ 3 కార్యక్రమాలు మాత్రమే నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటివి. కనుక మీరందరూ గమనించవలసింది ఏంటంటే కనుక కేవలం తేజస్వి ఆస్ట్రో వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే సనాతనం యూట్యూబ్ ఛానల్లో కానీ ఏమైనా పోస్ట్ చేస్తేనే వాటిని నమ్మండి. మీరు ఏ ఇతరత్రా నెంబర్ల నుంచి వచ్చినా కూడా నమ్మకండి. కేవలం నాకున్నటువంటి 2 నెంబర్లు, ఒకటి 9391166344, రెండవది 9390193901. ఎక్కువగా ఈ 9390193901 నుంచే మీకు వచ్చేటువంటి మెసేజ్లు కావచ్చు, సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా సాగుతూ ఉంటాయి. కనుక ఈ 2 నెంబర్ల నుంచి కాకుండా మీకు ఏ ఇతర నెంబర్ నుంచి కానీ ఫోన్ కానీ మెసేజెస్ కానీ ఏమన్నా వచ్చినట్లయితే దయచేసి వేటిని కూడా నమ్మకండి. తర్వాత శర్మ గారు మీ పేరు విని మేము వాళ్ళకి డబ్బులు కట్టామండి, మేము మోసపోయామండి అన్నట్లయితే కనుక దానికి నేను చేయగలిగింది ఏమి ఉండదమ్మా. అందుకని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఫేక్గా ఫోన్లు చేసి మీ అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి వారు చాలామంది పెరుగుతున్నారు. నాకు ఈ కాల్స్ వస్తున్నాయి, గురువుగారు మీ నుంచి ఇలా మాకు కాల్ వచ్చింది, ఇది మీ కాలేనా, అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నామండి అని అడుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో గడిచినటువంటి ఒక 10-15 రోజుల నుంచి బాగా పెరుగుతోంది. అందుకని చెప్పని మీ అందరికి కూడా తెలియజేయడం అనేది జరుగుతోంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా ఇందాక నేను చెప్పినట్టుగా తేజస్వి ఆస్ట్రో వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే సనాతనం యూట్యూబ్ ఛానల్లో కానీ చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని గమనించండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.